వెల్కమ్ టు తెలుగు. నేను మీ అంకేష్ శరత్. ఇవాళ మీ అందరికి ఒక కార్ సజెషన్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. నిసాన్ నుంచి నిసాన్ టెక్టాన్ అయితే జస్ట్ ఇప్పుడే లాంచ్ అయింది. మనం ఎర్రగడ్డ నిసాన్ షోరూంలో ఉన్నాం. అండ్ ప్రీవియస్గా మనం ఇక్కడ గ్రావైట్ వీడియో చేసాం, మ్యాగ్నెట్ కూడా వీడియో చేసాం అనమాట. అండ్ చాలా మంచిగా మీరు రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు నిసాన్ టెక్టాన్ అయితే లాంచ్ అయిపోయింది. అండ్ దీంట్లో వేరియంట్స్ ఏమేమి ఉన్నాయి, కలర్స్ ఏమున్నాయి, దీని ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆఫ్ షోరూమ్ ప్రైస్ ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ అంతేకాకుండా ఈ టెక్టాన్ ఫుల్ రివ్యూ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫాలో. సో ఇదే మన నిసాన్ టెక్టాన్ అనమాట. జస్ట్ ఇప్పుడే లాంచ్ అయిపోయింది అండ్ నిసాన్ ఎర్రగడ్డ షోరూంలో. అండ్ ఇప్పుడు దీని గురించి అంటే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అండ్ దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి అండ్ ఇంకా అడిషనల్గా ఏమేమి యాడ్ చేశారనేది మనం తెలుసుకోవడానికి ఇప్పుడు మనం శ్రేయాని పిలుద్దాం. శ్రేయ, హాయ్. సో వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం కూడా మనం నిసాన్ గ్రావైట్ వీడియో చేసాం, చాలా మంచిగా వెళ్ళింది. అండ్ ఇప్పుడు ఏంటి టెక్టాన్ ఎలా ఉంది, ఏంటి ఫీచర్స్ ఏంటి, మా వ్యూస్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? టెక్టాన్ అనేది కంప్లీట్ ఎస్యూవీ సెగ్మెంట్తో వస్తుంది, విత్ పెట్రోల్ ఇన్స్పైర్డ్తో వస్తుంది. ఓకే. విత్ బోల్డ్. ఓకే. విత్ టెక్టాన్ బ్రాండింగ్తో స్టార్ట్ అవుతుంది. మనకి ముందు వచ్చేసి వీస్ట్రాట్ గ్రిల్ వస్తుంది అనమాట. విత్ మ్యాట్రిక్స్ మిషన్ 5 ఛాంప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్తో వస్తుంది. ఓకే. విత్ ఫాగ్ ల్యాంప్స్. దీంట్లో ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే మనకి అడాస్ 2 లెవెల్ అనేది ఇస్తున్నారు టాప్ ఎండ్ వర్షన్స్లో విత్ 17 సేఫ్టీ ఫీచర్స్. ఓకే. సో ఫ్రంట్ ఎండ్ అయితే మనకి ఇంత మొత్తం ఎలివేట్ చేసినట్టుంది కదా ఈ కోపి ఇదంతా కూడా. యా. ఓకే. సో ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం మనకైతే ఇలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మనకి టెక్టాన్. అండ్ ఫ్రంట్లో కూడా మనకి టెక్టాన్ లోగో అంతా కూడా. అండ్ ఇక్కడ నిసాన్ అయితే సెంటర్లో ఉంది అండ్ పైన అయితే మనకి టాప్లో టెక్టాన్ అనేది ఉంది. సో మనం దూరం నుంచి చూస్తున్నా కూడా కొంచెం వెహికల్ ఏదైనా వస్తుందని కూడా చాలా గ్రాండియర్గా కనిపిస్తుంది. అండ్ పేరు కూడా ఈజీగా తెలుస్తుంది అనమాట, ఇది టెక్టాన్ వెహికల్ వస్తుంది అని చెప్పనని. సో ఇప్పుడు ఏంటి టైర్స్ సైడ్ వచ్చేసి మనకి 18 ఇంచ్ వస్తుందండి. 18 ఇంచ్. ఓకే. విత్ డ్యూయల్ టోన్ ఫినిష్ 5 పెటల్ వస్తుంది. ఓకే. మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ 2T80 అని చెప్పేసి వస్తున్నాయి. మనకి ట్రాన్స్మిషన్స్ వచ్చేసి ఇది 2T80 వస్తుంది విత్ DCT వస్తుంది, వెట్ క్లచ్ తో. ఓకే. విత్ హిమాలయన్ సింబల్స్ తోని. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి మౌంటైన్స్ మీద కూడా పైన we can drive అనేది. మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ ORVM విత్ టర్న్ ఇండికేటర్స్ వస్తాయి డ్యూయల్ టోన్ ఫినిష్ తోని. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తోటి. ఓకే. మనకి లెంత్ వచ్చేసి 49 వస్తుంది, 443 విత్ 4 వస్తుంది. 212 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. 212 mm వస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్. ఓకే. సో మన ఇండియన్ రోడ్స్కైనా పెద్ద స్పీడ్ బ్రేకర్స్కైనా సో ఈజీగా ఉంటుంది, నో ప్రాబ్లం అయితే. ఓకే. అండ్ సైడ్ ఫినిషింగ్ కూడా ఇచ్చినట్టున్నారు కదా, క్లాడింగ్. సైడ్ క్లాడింగ్ కూడా మనకి నిసాన్ ఫినిషింగ్ గా వస్తుంది అన్నమాట, నిసాన్ లోగో బ్యాచ్ తో. సో ఏమేమి కలర్స్ ఉన్నాయి? వైట్, రెడ్, బ్లూ. ఇంకా లేదు, వైట్, రెడ్, బ్లాక్, బ్లూ, మనకి గ్రే కూడా వస్తుంది, మూన్ బో గ్రే అని. వీటివి డిఫరెంట్ టర్మినాలజీస్ తోని మనకి కలర్స్ అనేటివి లాంచ్ అయినాయి. అండ్ వేరియంట్స్ ఎన్ని ఉన్నాయి? వేరియంట్స్ వచ్చేసి మనకి విసియా ప్లస్, అసెంటా, ఎన్కనెక్టా, టెక్నా ప్లస్ విత్ 6 వేరియంట్స్ తో వస్తుంది. ఓకే. సో బేస్ మోడల్ వచ్చేసరికి విసియా. ఓకే. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ వస్తున్నాయి అన్నమాట విత్ నిసాన్ లోగో అండ్ టెక్టాన్ బ్యాచ్. ఓకే. ఎలక్ట్రానిక్ టైల్ గేట్ వస్తుంది అన్నమాట మనకి. ఓకే. జస్ట్ ఒక సింగిల్ బటన్ తోటి మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. యా. విత్ 700 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ తో. 700 లీటర్స్ అంటే ఈజీగా ఒక 5-6 ట్రాలీస్ మనం పెట్టేసుకోవచ్చు అయితే. సో ఎయిర్పోర్ట్ లగేజ్ అయినా లేదంటే ఫ్యామిలీ మీరు ఎక్కడికైనా టూర్ అలా ట్రిప్ వెళ్ళాలన్నా మీ లగేజ్ అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు, ఎంత లగేజ్ కావాలన్నా పెట్టేసుకోవచ్చు అయితే. యా. జస్ట్ ఇది కూడా వన్ టచ్ తో. ఓకే. విత్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ తో వస్తుందండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనలో రేర్ కెమెరా కూడా వస్తుంది ఇక్కడ. ఓకే. రేర్ వైపర్ వాష్ డిఫాగర్. ఓకే. మనకి ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఏంటంటే మనకి లోపల ఎక్కడ ఇవ్వకుండా జస్ట్ 1 టచ్. సో ఇప్పుడు మనకి ఫ్యూయల్ ట్యాంక్ అనేది జస్ట్ 1 టచ్ తో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మనకి వెహికల్ అన్లాక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వెహికల్ లాక్ అయిపోయింది అనుకోండి, ఇది కూడా లాక్ అయిపోయింది. వెహికల్ అన్లాక్ లో ఉంటే మాత్రం మనం జస్ట్ 1 టచ్ తో చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పెట్రోల్ బంక్స్ అలా వెళ్ళినప్పుడు వాళ్ళే డైరెక్ట్ గా ఆపరేట్ చేసుకొని మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. యా. మనకి డోర్ హ్యాండిల్స్ కూడా అనేటివి సైడ్ కి ఇచ్చారనమాట విత్ ప్రీమియం లుక్ కోసం. ఇక్కడ సో డోర్ హ్యాండిల్స్ అనేది సైడ్ ఇచ్చేసారు. ఓకే. యా. సో ఇది సైడ్ అండ్ ఎక్స్టీరియర్ బయట అయితే ఇలా ఉంది. ఒకసారి ఇదేంటి పైన మొత్తం ఫినిషింగ్ కూడా ఏదో ఇచ్చినట్టున్నాడు. ఇది వచ్చేసి మనకు ఫంక్షనల్ రూఫ్ ఫ్రేమ్స్ వస్తాయి. ఓకే. విత్ పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. ఓకే. ఎక్స్టీరియర్ చూసాం కదా, చాలా వైడ్ అండ్ ఎలిగెంట్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇంటీరియర్ లోపలికి వచ్చాం. శ్రేయ గారు, ఇంటీరియర్ ఎలా ఉంది, ఏంటి అసలు ఏం చేంజెస్ వచ్చాయి దీంట్లో? ఇంటీరియర్ అనేది మనకి పీచ్ అండ్ బర్గండి ఫినిష్ లో వస్తుందండి. ప్రీమియం క్లాసిక్ ఫినిష్ వస్తుంది. మనకి సాఫ్ట్ టచ్ ఉంటుంది ఇంటీరియర్ కూడా.
ఇది చూసుకున్నట్టయితే 25.11 mm లో మనకి టచ్ స్క్రీన్ వస్తుంది. ఓకే. విచ్ ఇస్ డ్రైవర్ కి మనకి ఎవరైతే డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటారో వాళ్ళకి ఈజీ టు యాక్సెస్ చేసుకోవడానికి కొంచెం ఇది సైడ్ లో విడ్త్ లో ఇచ్చారన్నమాట. ఒక డిఫరెంట్ కాక్పిట్ స్టైల్లో ఉంది అదంతా, కార్నర్ అంతా, డ్రైవింగ్ సీట్ అంతా కూడా మనకి టిల్ట్ ప్లస్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఇచ్చారు. ఓకే, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్. ఓకే, yes టెలిస్కోపిక్. ఓకే, డన్. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అన్నీ వస్తాయి విత్ పెడల్ షిఫ్టర్స్ వస్తాయి మనకి డీసీటీలో అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డీసీటీ ట్రాన్స్మిషన్ ఉంది, రివర్స్, న్యూట్రల్ డ్రైవ్ అండ్ పార్కింగ్. ఓకే. ఇక్కడ మళ్ళీ ఒక స్టోరేజ్ బాక్స్ ఇచ్చారండి. మనకి టాప్ ఎండ్ వర్షన్ లో ఏంటంటే వైర్లెస్ ఛార్జెస్ విత్ కూలెంట్ వస్తుంది అన్నమాట. టాప్ ఎండ్ వర్షన్ లో. ఓకే. మనకి ఇంకొకటి వచ్చేసి పార్కింగ్ ఇచ్చారు. మనం ఇక్కడ నుంచే వాయిస్ తోని మనం ఏసీ కమాండ్ చేయొచ్చు. వాయిస్ తోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఏసీ కంట్రోలింగ్ అనేది. ఓకే. ఇంకొకటి మనకి ఆల్రెడీ MyRVM తో వస్తుంది. ఇది ఎన్నికొచ్చే వెహికల్స్ కి మనకి చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక సేఫ్టీ విత్ పానరామిక్ సన్ రూఫ్ ఇచ్చారన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటి మొత్తం ఇది కంప్లీట్ ప్రొడక్షన్ ఎయిర్ బ్యాగ్స్ ఇది అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఇక్కడ కూడా హ్యాండ్ రెస్ట్ తో కూడా కూలెంట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కూలెంట్. ఓకే. సో హ్యాండ్ రెస్ట్ ప్లేస్ లో కూడా కింద కూలెంట్. ఏంటంటే మనకి డ్రైవర్ కి కో ప్యాసింజర్ కి వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. మనకి 6 వే మనకి సీట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఫ్రంట్ అవుతుంది, బ్యాక్ అవుతుంది, బ్యాక్ కూడా అవుతుంది, రెక్లైన్ కూడా చేయొచ్చు దీన్ని. మనకి దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇన్బిల్ట్ గూగుల్ అసిస్టెన్స్ వస్తుంది అనమాట. మన జెమినై అనేది మనకి ఇన్బిల్ట్ వస్తుంది దీంట్లో. యాజ్ వెల్ గా మనకి ఈ రూట్ మ్యాప్ అనేది మనకి ఈ క్లస్టర్ లో కూడా విజిబిలిటీ అవుతుంది. ఈ ఫీచర్ అనేది మనకి టెక్నా అండ్ టెక్నా ప్లస్ వర్షన్స్ లోనే మాత్రమే వస్తుంది. అండ్ ఇంకొకటి మనకి మై నిసాన్ ఓనర్షిప్ యాప్ అనేది వస్తుంది అన్నమాట. మనకి దీంతో ప్లే స్టోర్ నుంచి 200+ యాప్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు చూసుకున్నట్టయితే మన డివైస్ మనకి ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే, మనకి ప్లే స్టోర్ నుంచి 200+ యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఏసీ కూడా వాయిస్ డ్యూయల్ జోన్ ఏసీ వస్తుంది అన్నమాట. దాంతో మనం ఇక్కడ ఏసీ అనేది ఆపరేట్ చేసుకున్నాం అనుకోండి, ఈ సైడ్ ఏసీ అనేది ఈ ప్యాసింజర్కి వస్తుంది, ఆ సైడ్ ఏసీ అనేది టెంపరేచర్ని బట్టి వాళ్ళు ఎంత కావాలనుకుంటున్నారో ఆ ప్యాసింజర్ కో ప్యాసింజర్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ వాయిస్ డ్యూయల్ జోన్ ఏసీ ఫీచర్ కూడా మనకి టెక్టాన్లో ఉందన్నమాట. మనకి ఇది వచ్చేసి రివర్స్ న్యూట్రల్ డ్రైవ్. ఇది మనకి డీసీటీ ట్రాన్స్మిషన్స్లో వస్తుందన్నమాట. డీసీటీ అనేది డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. మనకి పార్కింగ్ ఇక్కడ ఇచ్చారు. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే అంబియన్ లైటింగ్ కూడా వస్తుంది. కంప్లీట్గా మీకు కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్గా చేంజ్ అవుతాయి. ఇది టెలిస్కోపిక్ లాగా మళ్ళీ టిల్ట్ లాగా కూడా దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు. అప్ అండ్ డౌన్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. సో డ్రైవింగ్ పొజిషన్ వాళ్ళని బట్టి కన్వీనియంట్ గా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అది ఎలక్ట్రానిక్ అడ్జస్ట్. మనకి సీట్స్ కూడా ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్. బ్యాక్ అవుతుంది, అదే ఫ్రంట్ అవుతుంది, ఇది డౌన్ అవుతుంది, యాజ్ వెల్గా అప్ కూడా అవుతుంది 6 వేగా. ఓకే. యాజ్ పర్ ఇంకా డ్రైవర్ కంఫర్ట్ బట్టి రెస్ట్ మోడ్ అంటే రెస్ట్ మోడ్ లో పెట్టేసుకోవచ్చు. కన్వీనియంట్ అని బట్టి డ్రైవ్ చేసుకోవచ్చు. సిటీ డ్రైవింగ్ ఒకలాగా, బయట డ్రైవింగ్ ఒకలాగా. ఓకే. ఇక్కడ మనకి 3 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయండి. ఒకటి ఈకో మోడ్ వస్తుంది, కంఫర్ట్ మోడ్ వస్తుంది, అండ్ డ్రైవర్ పర్సన్ మోడ్ వస్తుంది. ఓకే. సో 3 మోడ్స్ గా మనం వెహికల్ అనేది డ్రైవ్ చేసుకోవచ్చు మన యాజ్ పర్ మన కన్వీనియంట్ తోని. ఓకే. ఇంకొకటి చూసుకున్నట్టే అరౌండ్ వ్యూ మానిటరింగ్ వస్తుంది. మనం వెహికల్ ఆన్ అంటే వస్తుంది. డ్రైవర్ అసిస్టెన్స్ మనకి 17 అడాస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో వస్తుంది, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్ సేఫ్టీ. ఇది అడాస్ కి రాదు ట్రాక్షన్ కంట్రోల్ అనేది. మనకి రేర్ పార్కింగ్ సెన్సర్, సైడ్ పార్కింగ్ సెన్సర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, అండ్ ఆటోనోమస్ బ్రేకింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, అర్బన్, పెడిస్ట్రియన్ అండ్ సైక్లిస్ట్, మనకి స్పీడ్ లిమిటర్, డిస్టెన్స్ వార్నింగ్, ఇవన్నీ కూడా మనకి అడాస్ 17 ఫీచర్స్ అనేది మనకి ఉన్నాయి దీంట్లో. ఏదైతే టాప్ ఎండ్ వర్షన్స్ లో మాత్రమే వస్తాయి. మనకి సేమ్ హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, ABS, EBD అనేది కామన్ బేసిక్ వర్షన్ నుంచి వస్తాయి. బర్గండి రోజ్ గోల్డ్ మా ఫినిషింగ్ వస్తుందండి విత్ సాఫ్ట్ టచ్ ఇంటీరియర్. ఓకే. సో ఎవ్రీ కార్ కి ఇదే ఉంటదా? టాప్ ఎండ్ వర్షన్ లో మనకి ఈ ఫినిషింగ్ వస్తుందన్నమాట, విచ్ ప్రీమియం గా కనిపించడానికి మనకి రోజ్ గోల్డ్. ఓకే. కూలెంట్ గ్లో బాక్స్ విత్ లైట్ వస్తుంది, విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్ వస్తుందండి. అది కామన్. సో మనం ఏదైనా డ్రింక్స్ అలాంటివి కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూలెంట్ ఉందా? ఇక్కడ కూడా కూలెంట్ వస్తుంది. సో ఇక్కడ కూడా కూలింగ్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది కార్ చూసాం. అండ్ ఇప్పుడు రేర్ అండ్ ప్యాసింజర్ ఇదంతా పొజిషన్ అంతా కూడా చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంది రేర్ అండ్ సైడ్.
రేర్ కూడా మీరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మనకి వెనకాల బ్యాక్ సపోర్ట్ కూడా మనకి కుషనింగ్ సర్ఫేస్ లాగా వస్తుంది అనమాట. అండ్ వెనకాల ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అండ్ మొబైల్ హోల్డర్స్తో వస్తుంది. ఓకే. ఒకవేళ చిన్న పిల్లలు కానీ ఇంట్లో ఉన్నట్టయితే మనం ఐసోఫిక్స్ కూడా ఈ సీట్కి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఐసోఫిక్స్ ఇచ్చారనమాట. అండ్ రేర్ చూసుకున్నట్టు కూడా రేర్ ఏసీ ఈవెంట్స్ విత్ డ్యువెల్ పోర్ట్ ఛార్జర్ వస్తాయి సి టైప్. 2 సైడ్స్ మనకు డ్యువెల్ పోర్ట్ సి టైప్ ఛార్జర్స్ వస్తాయి అనమాట విత్ ఇస్ 12 వాట్. సో ఎంత ఇది సీట్ ఫోల్డింగ్ ఎంత వస్తుంది? మనకి 60-40 స్ప్లిట్టింగ్ అవుతుంది. 60-40 స్ప్లిట్టింగ్ అవుతుంది. ఓకే. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి బెస్ట్ అడ్వాంటేజ్ ఫీచర్ ఏంటంటే మనకి మధ్యలో కూడా హెడ్ రెస్ట్ ఇచ్చారు విచ్ ఇస్ 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్. మనకి మధ్యలో కూడా హెడ్ రెస్ట్ ఇచ్చారు. సో వెనక 3 ప్యాసింజర్స్ చాలా కన్వీనియంట్గా కూర్చోవచ్చు. అయితే మనకి పనరానిక్ సన్ రూఫ్ కూడా వస్తుంది దీంట్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 3 వస్తాయండి. ఇది చూసుకున్నట్టయితే మీకు బూట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇది చూసుకుంటే ఆటో హోల్డ్ అన్నమాట, మనకి డీసీటీకి వస్తుంది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ వ్యూ మానిటర్ విత్ పార్కింగ్ వస్తుంది. సో ఇప్పుడు వేరియంట్స్ చెప్పావు, కలర్స్ చెప్పావు అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా చూపించావు. ప్రైస్ ఏంటంటే ప్రైస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ వచ్చేసి మనకి 10,49,000 ఎక్స్ షోరూమ్ వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. 10,49,000. ఓకే. అండ్ వేరియంట్స్ పోయే కొద్దీ ప్రైజెస్ ప్రైజెస్ మనకి డిఫరెంట్ వేరియంట్ని బట్టి డిఫరెంట్ ఎక్స్ షోరూమ్ వాల్యూ ఆన్ రోడ్ అనేది వస్తుంది. ఓకే. సో 10.49కే మనకైతే బేస్ మోడల్ అయితే ప్రైస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అండ్ మీరు కార్ టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా, రివ్యూ చేసుకోవాలన్నా, ఒకసారి చెక్ చేసుకోవాలన్నా డెఫినెట్లీ ఎర్రగడ్డలో నిసాన్ షోరూమ్ అయితే ఎప్పుడు ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది. నేను కింద నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్స్ మీరు కాల్ చేసి మీరు టెస్ట్ డ్రైవ్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ ఇంతకుముందు ఎలా అయితే నిసాన్ నుంచి మ్యాగ్నెట్ అయినా, గ్రావైట్ అయినా ఇలా మంచి వెహికల్స్ అయితే వచ్చాయి. సో టెక్టాన్ కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనిపిస్తుంది. సో చూడడానికి అయితే చాలా ఎలిగెంట్ ఉంది, మంచిగా గ్రాండ్గా ఉంది. అండ్ మీరు హై ఎండ్ మోడల్కి వెళ్ళేసరికి ఇంటీరియర్ కూడా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. దీంట్లో 17 అడాస్ ఫీచర్స్ వచ్చాయి. ఇంకా ఇలా నాకు తెలిసి ఒక బెస్ట్ వెహికల్ అయితే ఇలా లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా 10.49 లాక్కే ఇలాంటి ఒక వెహికల్ మనకు వస్తుందంటే డెఫినెట్లీ అది ఒక మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ మీకు కూడా ఈ కార్ రివ్యూ నచ్చితే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కార్ తీసుకోవాలనుకుంటే, దట్టు నిసాన్లో తీసుకోవాలనుకుంటే ఈ వెహికల్ మీరు సజెస్ట్ చేయండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.